యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాము, మీ కృప కొరకై అర్థిస్తున్నాము. వాక్య ధ్యానం మీది, ప్రజలు మీ వారు. మీరు మాట్లాడగా ప్రజలకు క్షేమం కలుగుతుంది. కృప చూపండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి నాకు విడుదలవ్వండి. స్వరం సరళపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. ఈ రాత్రి మా ప్రేక్షకులను దీవించండి. మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు, పంపించండి, మేలు చేయండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 54వ సంకీర్తన మీ ముందుంచుకోండి. 54వ సంకీర్తనలో 7 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 7 వచనాల్లోనూ దావీదు యొక్క ప్రార్థన, దానికి దేవుడిచ్చిన జవాబు తేటగా కనిపిస్తుంది. ఈ కీర్తన పైభాగాన జీఫీయులు సౌలు యొద్దకు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు అని చెప్పినప్పుడు దావీదు రచించిన కీర్తన. సౌలు దావీదును వెతుకుతున్నాడు చంపాలని. దావీదు సౌలుకు దొరకకుండా పారిపోతున్నాడు. దావీదు అతనితో పాటు ఒక బృందం ఉన్నారు. అదుల్లాము గుహలో దావీదుకు ఒక బృందం దొరికారు. అప్పులు చేసి పారిపోయిన వాళ్ళు, శ్రమల్లో ఉండి ఇళ్ళు వదిలేసిన వాళ్ళు, ఇలాంటి వారందరికీ మొట్టమొదట దావీదు రాజు అయ్యాడు. ఫస్ట్ గ్యాంగ్ లీడర్ డేవిడ్. అతనికి ఒక గ్యాంగ్ ఉంది, వాళ్ళు 30 మెంబర్స్. అతని రాజ్య సుస్థిరతకు తర్వాత కాలంలో వాళ్లే కారణమయ్యారు. అటువంటి బృందం ఉంది. సౌలు నుండి తప్పించుకోవటానికి పారిపోతూ జీఫు అరణ్యానికి వచ్చాడు. జీఫు అరణ్యంలో జీఫీయులు అనేవాళ్ళు నివాసం ఉంటున్నారు. జీఫు అరణ్యంలో ఉన్నారు కనుక జీఫీయులు అయ్యారు. ఇండియాలో ఉన్న మనం ఇండియన్స్ ఎట్లా అయ్యాము, చైనాలో ఉన్న వాళ్ళు చైనీస్ ఎట్లా అయ్యారు, అమెరికాలో ఉన్న అమెరికన్స్ ఎట్లా అయ్యారు, అట్లాగా జీఫు అరణ్యంలో ఉన్న వారంతా జీఫీలు అయ్యారు. వాళ్ళు సౌలు దగ్గరికి వచ్చారు. సౌలు దగ్గరికి వచ్చి సమాచారాన్ని ఇస్తున్నారు. నీవు వెతుకుతున్న దావీదు మా మధ్యలో ఉన్నాడు. దానికి సౌలు చాలా అప్రిషియేట్ చేశాడు వాళ్ళని. మీరు చాలా మంచి పని చేశారు. రాజునైన నాకు వ్యతిరేకంగా దావీదు తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటుదారుణ్ణి మీరు పట్టివ్వటానికి అతనికి వచ్చారు. కాబట్టి దేవుని ఆశీర్వాదం మీకు దొరుకుతుందని చెప్పాడు. వింటున్నారా? సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం నుండి ఈ వృత్తాంతం రాసింది. సమూయేలు మొదటి గ్రంథం
26వ అధ్యాయం 1వ వచనం నుండి జీఫీయులు సౌలును కలిసిన వృత్తాంతం రాసింది. ఈ కీర్తన వ్రాయటానికి ప్రధాన కారణం ఏంటంటే, జీఫీయులు సౌలుకు సమాచారం ఇచ్చినప్పుడు దావీదు భయపడ్డాడు. ఆ భయం నుండి అతని విజ్ఞాపన వచ్చింది. ఆందోళన, భయం, వీటిలో నుంచి ఆక్రందన చేశాడు. ఆ ఆక్రందనలో అతడు మొరపెట్టాడు. దేవుడు జవాబిచ్చాడు. ఆ జవాబు పొంది దావీదు ఆనందించాడు. చూడండి, భక్తుడైన దావీదు తాను తరమబడుతున్నాడు, దోషం లేదు, అతనిలో దోషం లేకుండా, అతనిలో పాపం లేకుండా అతడు తరమబడుతున్నాడు. సౌలు ఎందుకు దావీదును తరుగుతున్నాడు? కారణం లేదు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీకు కూడా ఇలాంటి పోరాటాలు ఉండుంటాయి. మీ ప్రమేయం లేకుండా, మీ పోరాటం, మీ యొక్క ప్రమేయం లేకుండా, మీ కారణం లేకుండా మీ మీదకు పోరాటానికి లేచేవాళ్ళు చాలామంది ఉంటారు. మనకే కొన్ని సందర్భాల్లో అర్థం కాదు, ఎందుకు వీళ్ళంతా మన మీదకు వస్తున్నారు. మనం తప్పు చేయటం లేదు కదా, మనం నీతిగానే ఉన్నాం కదా, యథార్థంగానే ఉన్నాం కదా, అయినా ఎందుకు వస్తున్నారు వీళ్ళు? నాశనం చేయటానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు మనల్ని అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వస్తుంది. దావీదు కూడా అదే ఆశ్చర్యపడ్డాడు. జీఫీయులకు తానే నష్టం చేయలేదు, సౌలు కుటుంబానికి కూడా తానే నష్టం చేయలేదు, మరి సౌలు ఎందుకు జరుగుతున్నాడు? జీఫీయులు ఎందుకు పట్టించేస్తున్నారు? రాజులకు దావీదును పట్టించడానికి ప్రణాళిక చేశారు జీఫీయులు. ఆ కారణం చేత దేవునికి మొరపెట్టాడు. ఈ యొక్క జీఫీయులు సౌలుకు చెప్పిన అనంతరం దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, తప్పించుకున్నాడు. అందుకనే దానికి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏంటంటే సెలహమ్మలెకోతు. సెలహమ్మలెకోతు అంటే భయ విముక్తి శిల. భయ విముక్తి కలిగింది అక్కడ దావీదుకి. భయం అక్కడే కలిగింది, భయానికి విముక్తి అక్కడే కలిగింది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీకు దేని విషయం భయం ఉంది? నీకు భయం విముక్తి కలగాలి. నీకంటే బలాఢ్యులు నిన్ను తరుగుతున్నారా? వారికంటే బలాఢ్యుడైన దేవుడు నీకున్నాడు. కనుక భయ విముక్తి శిల అనే పేరులోనే దావీదు ఎంత గడగడలాడిపోయాడో, ఎంత భయపడ్డాడో మనకు అర్థమవుతుంది. సోదరుడా, సోదరి, మానవుని జీవితం పాపము అనేటువంటి దానితో నిండిపోయింది. దేవునికి ఇష్టము లేనిది పాపం. ఏదైతే మానవ జీవితంలోకి రాకూడదని దేవుడు అనుకున్నాడో అది మానవుని జీవితంలోనికి ప్రవేశించింది, అదే పాపం. ఈ పాపము నుండి విమోచన ఎవరు ఇవ్వగలుగుతారు? పాపం నుండి విమోచన ఎవరు ఇవ్వగలుగుతారు? ఒక దేవుడు మాత్రమే ఇవ్వగలడు. విమోచన పొందిన వారు మాత్రమే భయ విముక్తి పొందగలుగుతారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అగ్నిగుండం. అగ్నిగుండము నుండి ఎవరైతే తప్పించబడుతున్నారో వారు మాత్రమే దేవుని స్తుతించగలుగుతారు, దేవుని ఆరాధించగలుగుతారు. ఈ రాత్రి వాక్యం ఉంటున్న మీకు నేను మనవి చేస్తున్నాను. ఆ సందర్భాన దావీదు కీర్తనాకారుడు తన యొక్క కీర్తన రాస్తున్నాడు.
జీఫీలు సౌలు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు యెహోవా ఆశీర్వాదం మీకు దొరుకుతుంది అన్నాడు. రాజా, నీ అభీష్టం చొప్పున నువ్వు జరిగించు, నీ చేతికి దావీదును అప్పగించటం మా పని అని చెప్పినప్పుడు, మీరు నా యందు కనికరపడినందున మీకు యెహోవా ఆశీర్వాదం కలుగజేయను గాక. మీకు యెహోవా ఆశీర్వాదం కలుగజేస్తాడు. దావీదును పట్టి ఇచ్చినందుకు దేవుడు జీఫీలకు మేలు చేస్తాడని నమ్మబలుగుతున్నాడు సౌలు. దావీదు నీతిమంతుడు, సౌలు అవినీతిపరుడు. సౌలు పాపి, దావీదు దేవుని బిడ్డ. దేవుని బిడ్డను పట్టిస్తే, దేవుని బిడ్డను చంపేస్తే, దేవుని బిడ్డకు అపకారం తలపెడితే మీరు మేలు పొందిన వారు అవుతారని అబద్ధ బోధ చేస్తున్నాడు సౌలు. చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. రాంగ్ కాన్సెప్ట్తో, చెడు దృక్పథంతో, అబద్ధపు దృక్పథంతో మన మీదకు లేచేవారు అనేకులు ఉంటారు. వారి విషయం మనం భయపడక్కర్లేదు. మనం మొరపెడితే చాలు, దేవుడు కార్యం చేస్తాడు. కనుక సమూయేలు మొదటి గ్రంథంలో 23వ అధ్యాయం 19 నుండి చూస్తున్నప్పుడు దావీదును గురించి జీఫీయులు సౌలుతో పలికిన మాటలన్నీ కూడా కనపడుతున్నాయి. ఎప్పుడైతే దావీదు సౌలును గురించి ప్రార్థన చేశాడో, సౌలును దేవుడు వెనకకు తిప్పి పంపించే ఏర్పాటు చేశాడు. జాగ్రత్తగా వినండి. దావీదు జీఫ్ అరణ్యంలో ఉన్నాడని సౌలునకు వార్త వచ్చినప్పుడు సౌలు యుద్ధానికి బయలుదేరాడు. ఈ లోపల దావీదు ప్రార్థన చేశాడు. ప్రార్థించగానే జరిగింది ఏమిటి? ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చారు. సౌలు దావీదును తరుగుతుంటే తన ఇంటిని విడిచి వచ్చాడు కదా, తన రాజ్యాన్ని విడిచి వచ్చాడు కదా, అది అదనుగా తీసుకుని, ఆ అవకాశాన్ని అదనుగా తీసుకుని, అవకాశాన్ని అందిపుచ్చుకొని ఫిలిష్తీయులు సౌలు రాజ్యం మీదకు ముట్టడి వేశారు. సౌలు రాజ్యం మీదకు ముట్టడి వేశారు. ఈ వార్త విని సౌలు గబగబా వెనక్కు పరిగెత్తాడు. ఇది దేవుడు చేసిన కార్యం. జీఫీలు యొక్క ప్రణాళిక పారలేదు. సౌలు యొక్క ఆశ తీరలేదు. దేవుడు తీర్చలేదు. దేవుడు ఆప్ చేశాడు. ద ప్రేయర్ కెన్ చేంజ్ ద థింగ్స్. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. నేను ప్రతి దినము పడకకు వెళ్ళే ముందు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాను. ప్రభువా, మీ శక్తిని ఈ లోకంలో కనపరచడానికి మీ సేవకునిగా బలపరచండి అని. దావీదు యొక్క అనుభవం అట్లాంటి అనుభవమే. తాను తదుపరి దినం బ్రతికుంటేనే కదా దేవుని స్తుతించేది. కనుక తాను బ్రతికుండాలంటే శత్రువు నుండి విమోచించబడాలి. శత్రువు చిన్నవాడు కాదు, చాలా బలవంతుడు, చాలా బలం కలిగిన వాడు శత్రువు. మరి అట్టి బలము కలిగిన శత్రువు నుండి నిన్ను విడిపించాలి అని అంటే బలము కలిగిన దేవునికి మాత్రమే నీవు మొరపెట్టడం నేర్చుకోవాలి. బలవంతుడైన దేవునికి మొరపెట్టాడు దేవుడు. దావీదు, దేవుడు సహాయం చేశాడు. సౌలు వెనక్కి వెళ్ళే పరిస్థితులు దేవుడు తీసుకుని వచ్చాడు. కనుక ఈ కీర్తన పూర్వపదం మీ ముందు ఉంచాను. దావీదు ప్రార్థన ఏమిటో చదువుదాం. మొదటి వచ్చిన, దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షించము. దేవా, ఏమని పిలుస్తున్నాడు దావీదు? దేవా. భక్తితో కూడిన ప్రార్థన, అవగాహనతో కూడిన విజ్ఞాపన. నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నేను రక్షించబడాలి అంటే నాకు ఆప్షన్ లేదు. నీ నామం ఒకటే సోర్స్ నాకు.
యు ఆర్ మై సోర్స్ ఆఫ్ సాల్వేషన్. నీవే నా రక్షణకు ఆధారభూతుడవు నాయనా. అందుకే నీ దగ్గరికి వచ్చి నేను మొరపెడుతున్నాను. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. మీ నామమును బట్టి అనగా ప్రభువైన యేసుక్రీస్తును బట్టి నన్ను రక్షించయ్యా. నన్ను కాపాడు, నన్ను బ్రతికించు, నన్ను విడిపించు. నీవు దేవుడవు, నీకు అసాధ్యమైంది ఏది లేదు. అది అతని ప్రార్థన. దేవా, నీ పరాక్రమాన్ని బట్టి నాకు న్యాయం తీర్చు. పరాక్రమము అనేటువంటి పదం, పరాక్రమము అనేటువంటి పదం దేన్ని సూచిస్తోంది? యుద్ధము, యుద్ధములో విజయము, శత్రు నాశనాన్ని సూచిస్తోంది. ఒక వ్యక్తిని పరాక్రమవంతుడు అని ఎప్పుడు అంటారు? ఆ వ్యక్తి ప్రజల మధ్య తన యొక్క బలాన్ని రుజువు చేసుకున్నప్పుడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు, దేవా, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. చూడండి ఈ మాటలు, నా నోటి మాటలు నీ చెవిని పెట్టు. నా ప్రార్థన నీకు రాని ప్రభువా, నీ యొద్దకు రాని నాయనా. ఈ రాత్రి వింటున్నారా? వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్, kneel down and pray. మీరు సమస్యలో ఉన్నారా? మోకరించండి, ప్రార్థన చేయండి. మీ శత్రువు వెతుకుతూ తిరుగుతున్నాడా? మిమ్మల్ని కొందరు పట్టించాలని చూస్తున్నారా? యు నీడ్ టు ప్రే ఇన్ దిస్ టైం. ఈ సమయంలో నువ్వు ప్రార్థించడం నేర్చుకోవాలి. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. దేవుని యొక్క వాక్యములో న్యాయము తీర్చువాడు, రక్షించువాడు ఆయన. నీవు ఊహించలేని విధంగా నిన్ను రక్షించగలుగుతాడు. నా నోటి మాటలు చెవిని పెట్టాయా. అన్యులు నా మీదకు లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీయ చూస్తున్నారు. వారు తమ దేవుని ఎదుట, తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. అన్యులు, బలాఢ్యులు నా ప్రాణం తీయాలనుకుంటున్నారు. ఇట్స్ నథింగ్ బట్ ఎ పొలిటికల్ అసోసియేషన్. రాజ్యపరమైన, రాజకీయపరమైనటువంటి కలయిక. జీఫీయులు సౌలుతో కలిసిపోవటం. సౌలు రాజు, జీఫీయులు, బలాఢ్యులు, అన్యులు. అన్యులతో సౌలు కలిసిపోయాడు. కలిసిపోయి దావీదును చంపడానికి ఇష్టపడుతున్నాడు. చాలా సందర్భాల్లో మన పైన కూడాను ఇలాగనే యుద్ధానికి లేచే జనులు ఉంటారు. స్వజనులు బయట వారిని పోగేసుకుని యుద్ధానికి సిద్ధపడుతుంటారు. అటువంటి సందర్భాన మనం భయపడాల్సింది లేదు. తమ ఎదుట వారు దేవుని ఉంచుకున్నవారు కాదు. దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ అండ్ దే ఆర్ నాట్ ఫియర్ఫుల్ టు గాడ్. వాళ్ళు దేవునికి భయపడిన వాళ్ళు కారు, నమ్మకస్తులు కాదు, యథార్థవంతులు కాదు. అట్లాంటి ప్రజలు నన్ను వెతుకుతున్నారు, నా ప్రాణం తీసి చూస్తున్నారు. దేవా, ఇదిగో నాకు సహాయకుడు. దేవుడే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. యూ నీడ్ టు గివ్ ద టెస్టిమనీ అబౌట్ యువర్ గాడ్. నీ దేవుని గురించి నీవు సాక్ష్యం ఇవ్వాలి. ఈయన నా దేవుడు, నా రక్షకుడు, నా సహాయకుడు, ప్రభువే నా ప్రాణము ఆదరించేవాడు. ప్రభువు నా ప్రాణాన్ని ఆదరించేవాడు. దేవుడు, ఆయన యొక్క గుణలక్షణం ఆయన బిడ్డలను ఆదరించటం. ప్రభు, నా ప్రాణం ఆదరించు. నా శత్రువులు చేసే కీడు ఆయన వారి మీదకి రప్పించును. కీడు చేయదలిచిన వారి మీదకు కీడు మరల్చబడుతుంది. చాలా సందర్భాల్లో
మనకు కీడు కలుగుతుంది అని మనం భయపడుతుంటాం, బాధపడుతుంటాం. కానీ మనం గుర్తెరగాలి, దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు, దేవుడు జరగనివ్వడు. ఈ రాత్రి వాక్యం వింటనే సహోదరుడా, సహోదరి, ఈ వచనం మిమ్మల్ని ఆలోచింపచేయాలి. నా శత్రువులు చేసే కీడు ఆయన వారికి రప్పిస్తాడు. వారు ఏమైతే విత్తుతున్నారో దాన్ని కొయ్యబోతున్నారు. కీడు విత్తుతున్నారు, కీడును కొయ్యబోతున్నారు. దేవుని పిల్లలైతే సురక్షితంగా ఉంటారు. దేవుని పిల్లలకు సురక్షితంగా ఉండే స్థితి వాగ్దానం చేయబడింది. స్వేచ్ఛార్పణలైనను బలులను నేను స్వీకరించెదను. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశాడో జవాబు బయలుదేరింది దేవుని నుండి. అదే ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. నీ సత్యాన్ని బట్టి వారిని నశింపచేయము. స్వేచ్ఛార్పణలను బలులను నేను నీకు అర్పిస్తాను, నేను నీకు అర్పిస్తాను. ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా, మీరు దేవునికి ఏమర్పిస్తున్నారు? ప్రప్రథమంగా ఒక వ్యక్తి దేవునికి అర్పించాల్సింది తన హృదయం, తన జీవితం, తన భవిష్యత్తు. తన చిత్తం కాదు, దేవుని చిత్తం జరగాలని దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకోవటం, ఇది చాలా ప్రధానమైనది. యెహోవా నీ నామము ఉత్తమం, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యెహోవా పిలుస్తున్నాడు, నీ నామము ఉత్తమం. ఆయన నామాన్ని గురించి పొగుడుతున్నాడు. ఉత్తమము, ఉత్తమమైనటువంటిది ఇక మరొకటి అంతకంటే గొప్పది లేదు. కనుక అట్టి గొప్ప స్థితి దేవుడు ఆ సందర్భంలో వారికి ఇచ్చాడు. ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఆపదలు అన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఇట్స్ ద ఎక్స్పీరియన్షియల్ టెస్టిమనీ, అనుభవంలో చెబుతున్నటువంటి సాక్ష్యం. తన అనుభవంలో చెబుతున్నాడు సాక్ష్యం. ఏమని? ఆపదలు అన్నింటిలో నుండి నన్ను విడిపించాడు. ఈ రాత్రి మీకేం ఆపద ఉంది? మీకే శ్రమ ఉంది? మీకేం అనారోగ్యం ఉంది? మీకు ఎటువంటి ఫెయిల్యూర్ కండిషన్స్ ఉన్నాయి? అవన్నీ తీసుకురండి, యేసయ్య పాదాల దగ్గర పెట్టండి. ఇక ప్రార్థించడం ప్రారంభించండి. ప్రార్థన ద్వారా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. తన ఆత్మను పంపే, తన ఆత్మను మీకు సహాయకుడిగా ఇచ్చి ప్రార్థించిన మీకు సహాయాన్ని దేవుడు పంపుతాడు. ఫిలిస్తీయులు అన్యులు, జీఫీయులు అన్యులే. సౌలు అన్యుడు కాదు, స్వజనుడు. స్వజనుడైన సౌలు దావీదు అనే స్వజనుని చంపటానికి జీఫీయులు అనే అన్యులను తనకు బలంగా తెచ్చుకుంటే, ఫిలిస్తీయులు అనే అన్యుల్ని సౌలు యొక్క రాజ్యం మీదకి దేవుడు పంపించాడు. సౌలు మోసపోయాడు, వెక్కిరించబడ్డాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. సౌలు అన్యుల సహాయం తీసుకుంటే అన్యులే సౌలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఈ రాత్రి నీ ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని గుర్తెరుగు. నీ మీదకు లేచిన వారిని భయాందోళనకు గురి చేసేటటువంటి పరిస్థితులు దేవుడు వారికి కలుగు చేస్తాడు. వారికంటే బలాఢ్యులైన వారిని వారి మీదకి యుద్ధానికి పంపిస్తాడు. నీవు యుద్ధం చేయక్కర్లేదు. నీ దేవుడే యెహోవా నీ పక్షంగా ఆ ప్రజలతో యుద్ధం చేస్తాడు. చేసి మీకు రక్షణ ఇస్తాడు. రక్షణ భాగ్యంలో మనందరం కొనసాగాలి. నా శత్రువుల గతి చూచి నా కన్ను సంతోషిస్తుంది. నా శత్రువుల గతి ఇదేమిటి? శత్రువుల గతి ఏమిటి? అవును, ఆ జీఫీలకు అలాగే సౌలు యొక్క పరివారానికి దేవుని వాక్యం చెబుతోంది, భయంకరమైన గతి వస్తుందని.
వచ్చింది అది అందుకే ఈ మాటలు రాశాడు. సౌలుకు, శత్రువైన సౌలుకు గతి ఇచ్చేవాడు. కనుక మనం గమనించినప్పుడు మనలను ఆశీర్వదించడానికి, అభివృద్ధిలోకి తేడానికి మనకు వ్యతిరేకంగా లేచిన వ్యక్తులు ఎంతటి వారైనా సరే వాళ్ళను దేవుడు హ్యాండిల్ చేస్తాడు. దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు మర్చిపోడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, శత్రువులకు గతి కలుగుతుంది. నీ కన్ను దాన్ని చూసి సంతోషిస్తుంది. ప్రారంభ వచనంలో ఆక్రందన, చివరి వచనంలో నిరీక్షణ. ప్రారంభ వచనంలో దుఃఖం, చివరి వచనంలో ఆనందం. ప్రారంభ వచనంలో విజ్ఞాపన ప్రార్థన, చివరి వచనంలో స్తుతి ఆరాధన. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, జీఫీలు, సౌలు దావీదును చంపాలని ఎంత ప్రయత్నాలు చేసినా దేవుడు వాటిని కుదరనివ్వలేదు. దేవుడు వాటికి ఒప్పుకోలేదు. దేవుడు దావీదును తప్పించాడు. సౌలు బలహీనపడ్డాడు, దావీదు బలాఢ్యుడయ్యాడు. దావీదు బలాఢ్యుడయ్యాడు. ప్రజలను దావీదు దేవుని చెంతకు నడిపించిన వాడుకున్నాడు. తన కుటుంబాన్ని దావీదు దేవుని చెంతకు నడిపించిన మహా వ్యక్తిగా ఉన్నాడు. ఈ యొక్క రాత్రి 54వ అధ్యాయం మనం ముగించుకుంటున్నా. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, నా ప్రభువు, నా ప్రాణాన్ని ఆదరించేవాడని దావీదు చెప్పిన సాక్ష్యం ఈ రాత్రి ప్రతి ఒక్కరిని చెప్పగలగాలి. యేసయ్య నా విమోచకుడు, నా రక్షకుడు, నా ప్రాణదాత, నన్ను కాపాడువాడు, నా సమస్తాన్ని ఆయనకి నేను అప్పగించగా భద్రపరచువాడు అనేటువంటి ఆలోచన ఈ రాత్రి మీరు కలిగి ఉండాలి. వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. 55వ అధ్యాయం రేపటి దినం ధ్యానం చేద్దాం. దావీదు కీర్తన ఎపిసోడ్ సహకారులు లేరు, దయచేసి ముందుకు రండి. వాక్యం ముగింపు ముందు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారం పంపించండి ప్రభా. ఏసే పరిష్కారాన్ని దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యని సహవాసం సదాకాలం మనందరికీ నీ తోడై ఉండను గాక. ఆమేన్.